హే! హలో గైస్! వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ డెస్టినేషన్స్. ఫ్రెండ్స్ మీకు ఈ కంటెంట్ గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం స్వర్ణగిరి దేవాలయంలో ఉన్నాం. ఈ స్వర్ణగిరి దేవాలయం భువనగిరి పట్టణంలో ఉంది. దాదాపుగా ఈ స్వర్ణగిరి దేవాలయము కొండపైన 22 ఎకరాల ప్రాంతంలో నిర్మించారు. ఈ ఈ స్వర్ణగిరి దేవాలయంను 2024లో నిర్మించారు. దీన్ని చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయంలో ఏకంగా 27 అడుగుల ఏకశిల రాతితో కలిగిన ఆంజనేయుని విగ్రహాన్ని చేయించారు. ఈ ఆలయం చూడ్డానికి కోటి కాంతులతో కనువిందుగా ఉంటుంది. ఈ స్వర్ణగిరి దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కొలువై ఉంది. అదేవిధంగా వారాహ రూపంలో గల విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఈ ఆలయ ద్వారం లోపలికి వెళ్ళగానే మొదటగా మనకు స్వామివారి పాదాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ భక్తులు దీపాలు పెడుతూ ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఇందులో ఒక నీళ్ల గుండం ఉంటుంది. ఈ నీళ్ల గుండం లోపల విష్ణుమూర్తి స్వామి సాక్షాత్తు పడుకున్నట్లుగా ఉండి, విష్ణుమూర్తి యొక్క తలపై నాగుపాము తన యొక్క పడగను తెరిచినట్లుగా ఉంటుంది. ఈ దృశ్యం చూడ్డానికి కనుల విందులుగా ఉంటుంది. ఈ ఈ స్వర్ణగిరి దేవాలయం చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు.